అందరికీ నమస్కారం అండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో 25% సీట్లు కేటాయింపు చేయటం జరిగింది. ఈ చట్టం ద్వారా తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు సమగ్ర శిక్ష వారిచే నోటిఫికేషన్ కూడా విడుదల కాబడింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా గత వీడియోలో మనం అందజేసి ఉన్నాము. తదనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల కోసం అడ్మిషన్స్ నిమిత్తం సిఎస్సి వెబ్సైట్ ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు నమోదు చేసుకుని ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 29 మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడి చేయటం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా మనం పరిశీలిస్తున్నాం. పేద పిల్లలకు ఆర్టీ యాక్ట్ 12(1)(c) ద్వారా 25 సీట్లు 1వ తరగతిలో ఉచితంగా ప్రవేశాలు లభించడం జరుగుతుంది. ఈ సీట్లు ఎవరైతే పొందారో ఆ విద్యార్థులు అందజేసినటువంటి మొబైల్ నంబర్కు ఇప్పటికే SMS రూపంలో పంపించడం జరిగింది. అప్లై చేసిన వారిలో 23,117 మందికి లాటరీ పద్ధతి ద్వారా సీట్లు కేటాయించడం జరిగింది. ఇది మొదటి రౌండ్ ఫలితాలుగా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అధికారిక వెబ్సైట్ నుంచి మనం ఈ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విద్యార్థి అయితే సీటును పొందినటువంటి వారి వివరాలను తెలుసుకోవచ్చు. csc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. సీటు పొందినటువంటి వారు ఆయా పాఠశాలల్లో జూన్ 7, 2025 లోపుగా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం రాష్ట్ర సమగ్ర శిక్ష ద్వారా విడుదలైనటువంటి ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. సిఎస్సి వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే అర్హులైనటువంటి స్టూడెంట్స్ యొక్క వివరాలను క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్ దగ్గర ప్రెస్ చేసి వివరాలను మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌలభ్యం ఉంది. ఆర్టీఏ 12(1)(c) బటన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందించడం జరిగింది. కాబట్టి విషయాలను గమనించి ఇప్పటికే అప్లై చేసిన వారికి ఈ విషయాలను అందజేస్తారని, తద్వారా వారు విలువైన సీటును పొందే మార్గాన్ని సుగమం చేస్తారని తెలియపరుస్తున్నారు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.